హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ అకాడమీ. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏమంటే కనుక ఈసెట్ సంబంధించి ఈసెట్ 2026 సంబంధించి సో ఇంతవరకు అంటే 2008 నుంచి టిల్ నౌ వరకు మనకు వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం టాపిక్ వైజ్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ పార్షల్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే పార్షల్ ఫ్రాక్షన్స్ లో మనకు 2008 నుంచి ఇంతవరకు వచ్చిన డిఫరెంట్ మోడల్స్ ఏమున్నాయనేది మనం డిస్కస్ చేద్దాం ఈ ప్లేలిస్ట్ ద్వారా. ఓకేనా? సో నాట్ ఓన్లీ పార్షల్ ఫ్రాక్షన్స్ అన్ని కూడా మనం మొత్తం అన్ని మనకి M1కి ఏదైతే మ్యాథ్స్కి ఏదైతే ఉందో మొత్తం సిలబస్ అంతా కూడా మనం డిస్కస్ చేద్దాము కొన్ని క్వశ్చన్స్ తీసుకొని. వీలైతే డైలీ లేదంటే ఇంకా అట్లీస్ట్ 2 days వన్స్ 3 days వన్స్ అన్న కూడా అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాం క్లాసెస్. క్లియర్? సరే, ఫస్ట్ మనం 2008 నుంచి ఉన్న క్వశ్చన్స్ అన్ని ఒకసారి అయితే చూద్దాం. మనకి పార్షల్ ఫ్రాక్షన్ ఫస్ట్ ఈరోజు మనం పార్షల్ ఫ్రాక్షన్ సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. డైలీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోదాం మనం. ఓకే, సరే. దీనికి సంబంధించి ఏమున్నాయి మనకు ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? సో క్వశ్చన్ వచ్చి ఇఫ్ 3x + 7 / x² - 3x + 2 = k / x - 2 - 10 / x - 1. సో దీన్ని ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసి వచ్చినదే కదా ఇది డినామినేటర్లో. సో ఇక్కడ రాద్దాం క్వశ్చన్, మీకు అర్థమవుతుంది. 3x + 7 / x² - 3x + 2. ఒకవేళ ఇది క్వశ్చన్ అయితే మనం ఏ వాల్యూ రాసుకొని దీన్ని ఫ్యాక్టర్స్ కనుక్కొని క్యాలిక్యులేటర్లో. సో ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి మనకు x - 2 అనేది ఒకటి, తర్వాత ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, b/x - 1 ఈ విధంగా వచ్చేది కదా జనరల్గా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ ప్లేస్లో ఏ వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏ ప్లేస్లో కే అని ఇచ్చినాడు. సో కేని ఫైండ్ అవుట్ చేయాలి. బి వాల్యూ ఆల్రెడీ 10 అని ఇచ్చేసాడు. అర్థమైంది కదా ప్రాబ్లమ్? సో ఇక్కడ నుంచి మనకు క్లూ దొరుకుతుంది. ఏందా క్లూ అంటే కనుక ఇక్కడ ఒకసారి చూద్దాం. సో 3x + 7 దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చా? x - 2 x - 1 అని రాసుకోవచ్చు. దానివల్ల యూజ్ ఏముంది? మనం కనుక్కోవాల్సింది ఏ వాల్యూనా బి వాల్యూనా అంటే ఏ ప్లేస్లో ఉండే వాల్యూ కదా. అంటే ఏ ప్లేస్లో కనుక్కోవాలంటే ఫస్ట్ ఫ్యాక్టర్ని తీసుకోవాల్సినది ఎంత ఉంది? x - 2 = 0. సో x = ఎంత? 2. దీన్ని క్లోజ్ చేయండి, x ప్లేసెస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 × 2 + 7 / 2 - 1. సో 3 × 2 = 6, 6 + 7 / 1, 6 + 7 ఎంత? 13. సో ఆప్షన్ ఎక్కడుంది మనకు? 13. ఆప్షన్ నెంబర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా ప్రాబ్లం? సో దీని ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఇవే కాబట్టి మనం డైరెక్ట్ కనుక్కోవచ్చు. మీకు అర్థమయ్యి ఇదంతా చెప్పినాం. మనం ఎగ్జామ్లో అయితే ఏం చేస్తాము? డైరెక్ట్ ఫ్యాక్టర్స్ ఇవే కాబట్టి ఏని కనుక్కోవాలంటే ఎక్స్ ప్లస్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయి క్లియర్ ప్రాబ్లం. అర్థమైందా? సరే, అదేవిధంగా ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయేమో చూద్దాం మనం క్వశ్చన్స్లో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. సో 2009 క్వశ్చన్ పేపర్ తీసుకుంటే 2009లో ఓకే, ఇవి కొంచెం బ్లాక్గా డార్క్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అని టిక్ మార్క్ అయితే వేసి పెట్టడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దామా? ఓకే, సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 44th క్వశ్చన్ 2x - 5 / x - 3² కనిపిస్తుంది క్వశ్చన్. 2x - 5 / x - 3² = a/x - 3 + b/x - 3². ఓకేనా? సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ జనరల్ ఈ క్వశ్చన్ ఇచ్చింటే మనకు 2x - 5 / x - 3² అనే క్వశ్చన్ పార్షల్ ఫ్రాక్షన్ మనం ఎలా చేస్తాం ఈ క్వశ్చన్ని అంటే కనుక. సో ఇక్కడ చూడండి ఒకటే ఉంది, x - 3² లాగా ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటామంటే a/x - 3 ఒకటి రాస్తాము, ప్లస్ మరి b/x - 3² అని రాస్తాం. అర్థమైందా? సో ఈ విధంగా రాసుకుంటాం. రాసిన తర్వాత దీని యొక్క సింప్లిఫికేషన్ ఎలా చేస్తామంటే కనుక ఒకసారి సింప్లిఫికేషన్ చూద్దాం. రెగ్యులర్ ప్రాబ్లమ్ తర్వాత షార్ట్ కట్ కూడా చూద్దాం. సో దీన్ని రెగ్యులర్గా అయితే మనం ఏ విధంగా చేస్తామంటే కనుక, సో ఇక్కడ డిఫరెంట్ ఉంటే కనుక మనం ఏం చేస్తా అంటే మీ క్రాస్ మల్టిప్లై చేసి దీన్ని ఇంటూ చేస్తా అంటే ఇవి రెండు సేమ్ ఫంక్షన్సే కదా. కాబట్టి దీనికి a × x - 3, ఎందుకంటే స్క్వేర్ a × x - 3² పైన కింద క్యాన్సిల్ అయిపోయి ఒకటి మిగిలి ఉంటుంది. అర్థమైందా? ప్లస్ b, ఇక్కడ ఓన్లీ b వస్తుంది ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మిగిలింది మనకు? 2x - 5. అర్థమైందా ఇంతవరకు ఇది ఎట్లా వచ్చిందో? సో ఇప్పుడు ఇక్కడ x - 3² వస్తుంది, ఆ స్క్వేర్ ఇది x - 3² రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఒకసారి స్టెప్ వేద్దామా, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒక పని చేద్దాం, ఇది పక్కన తీద్దాం. 2x - 5 / x - 3² = a × x - 3² / x - 3 ప్లస్ b × x - 3² / x - 3² ఇట్లా వస్తాయి. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమైంటాయంటే యాక్చువల్గా ఒక నిమిషం, ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయింది. సో మనకి ఏమొచ్చింది? a × x - 3 ప్లస్ b మిగిలింది. సో డినామినేటర్లో ఉన్న స్క్వేర్ ఈ స్క్వేర్ ఇవి రెండు కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. క్లియరా ఇంతవరకు?
సో 2x - 5 ఇది మిగిలింది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, సాల్వ్ చేసి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే ఇంకా a ఇంటూ ఎక్స్ ఏఎక్స్ -3 ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడేముంది మనకు 2x - 5. ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం ఏఎక్స్ ప్లస్ బి -3 ఇలా రాసుకున్నాను అనుకోండి. మీకు ఏమైనా క్లూ కనిపిస్తుందా చూడండి. ఏఎక్స్ ప్లస్లో 2x ఉంది అంతేనా, -5 ప్లస్లో ఇది ఉంది. సో దాని మీనింగ్ ఏమి, ఏ వాల్యూ ఎంత అని ఇప్పుడు 2 అనే కదా డైరెక్ట్ కంపారిజన్లో. అదేవిధంగా బి -3a -5 ఉంది. సో బి మైనస్ ఏ వాల్యూ ఆల్రెడీ మనం 2 అని ఫైండ్ అవుట్ చేసినాం. సో 6 -5, దెన్ బి -5 +6, ఎందుకంటే -6 ఆ సరిపోతే +6 అవుతుంది కాబట్టి. సో బి వాల్యూ ఎంత వచ్చింది మనకు, 1 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. క్లియర్గా అర్థమైందా? సరే, ఇంత లెంత్గా చేయాల్సిన అవసరం ఉందా ఈ క్వశ్చన్ అంటే అవసరం లేదు, మనం షార్ట్కట్లో చేయొచ్చు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు, 2x -5. దీన్ని -5 నేను ఏం రాసుకుంటానంటే -6 + 1 అని రాసుకుంటా, డివైడ్ బై x-3 ఇది క్వశ్చన్. అర్థమైందా? సో ఇలా రాసుకోవడం వల్ల ఏముంది అంటే ఇక్కడ నుంచి మనం 2ని కామన్ తీస్తే డినామినేటర్ మ్యాచ్ అవుతుంది. అంటే x-3 + 1 బై x-3 ఇలా రాసుకోవచ్చు. రాసుకోవడం వల్ల ఏముంది, యూజ్ ఏముంది అంటే దీన్ని మనం సపరేట్ రాసుకుంటే, ఒక్క నిమిషం, ఇక్కడ కింద స్పేస్ లేదు. సో కొంచెం మనం స్పేస్ తీసుకుందాము, యాడ్ చేసుకుందాం. ఓకే, మనం నెక్స్ట్ ఏం రాయొచ్చు, దీన్ని సపరేట్ రాసుకున్నాం అనుకోండి. సో 2 × x-3 బై x-3 1 బై x-3 ఈ విధంగా సపరేట్గా రాసుకుంటే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి 2 బై x-3 ఒకటి వచ్చింది, ప్లస్ 1 బై x-3 ఒకటి వచ్చింది. అంతేనా? సో ఇప్పుడు చెప్పలేమో మనం ఏ వాల్యూ ఎంత అంటే 2 అని, బి వాల్యూ ఎంత అంటే 1 అని. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. ఇలా స్ట్రైట్గా చెప్పచ్చు. అర్థమైందా? సో డినామినేటర్ క్యాన్సిల్ అయ్యే విధంగా మనం తీసుకోవాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి నేను 6 రాసుకున్నాను. సో దట్ మనం 2 కామన్ తీస్తే x-3 అంటే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయ్యే విధంగా వచ్చింది కాబట్టి. క్లియర్? ఇంతవరకు అర్థమైందా? ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మోడల్స్ ఏమన్నా ఇంకా ఇచ్చినాడేమో నెక్స్ట్ ఇయర్స్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదో క్వశ్చన్. ఓకే, 4th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేసేకి ట్రై చేద్దాం. ఓకే, ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ అంటే ఇంకా 2x + 5 ఇచ్చినాడు. ఈసారి ఇంతకుముందు మైనస్ ఇచ్చినాడు, ఈసారి ప్లస్ ఇచ్చినాడు. x+1 ఇచ్చినాడు. సేమ్ ప్రొసీజర్. ఇక్కడ చూడండి, x+1 ఉంటే మనం ప్రీవియస్ ఫంక్షన్ ఏం రాసుకోవాలా, x+1 రాసుకోవాలా, తర్వాత x+1 రాసుకోవాలా. రిమైనింగ్ అంతా సేమ్, మనం ఏమో ఆలోచించాల్సిన పని లేదు ఆ క్వశ్చన్కి. ఓకేనా? సో దీన్ని మనం డైరెక్ట్ షార్ట్కట్లో చేసేద్దామా క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ నేను 2x + 5 బై x+1 ఉంది. సో నాకు ఇక్కడ ఏ విధంగా ఉండాలా, ఇన్ టర్మ్స్ ఆఫ్ 1లో రావాలా. ఇన్ టర్మ్స్ ఆఫ్ 1లో రావాలంటే పైన ఏం చేస్తాను నేను, 2x + 2 + 3 కింద డివైడ్ చేసుకుంటా, x+1 డైరెక్ట్ షార్ట్ కట్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ నుంచి 2ని కామన్ తీస్తా, x+1. అర్థమైందా ఎందుకు అలా తీసినాను, డివైడెడ్ బై x+1 ఇప్పుడు దీన్ని మనం సపరేట్ రాసుకుంటే, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, 2/x+1 ప్లస్ 3/x+1 అంతేనా? అంటే ఇప్పుడు ఏ వాల్యూ మనం కనుక్కోలేమా, 2 అని, బి వాల్యూ ఎంత అని, 3 అని. లేదు మీకు రెగ్యులర్గా ప్రాబ్లం చేస్తాను అంటే ఇంకా చేయండి. మనం ఈ సెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇట్లా డినామినేటర్ క్యాన్సిల్ అయ్యే విధంగా డివైడ్ చేసుకుంటే ప్రాబ్లం షార్ట్కట్లో ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఓకే, సరే, నెక్స్ట్ మోడల్ చూద్దాం, ఇంకేమైనా ఉన్నాయేమో. నిమిషం, ఎక్కడైనా మిస్ అయినామా మనం? ఓకే, లేదండి, రాలేదు. అందుకే కనిపిది కాబట్టి కొంచెం నేను టిక్ మార్క్ వేసి పెట్టినాను, మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే మనకు, ఇఫ్ 15x + 18 బై 2 + x ఇంటూ 1 - x -4/2 + x + a/1 - x. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, అదే వాల్యూ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి అంటే బి ప్లేస్లో ఏ ఉంది. సో మనం బిని ఫైండ్ అవుట్ చేయాలా అంటే ఇంకా ఈ ఫ్యాక్టర్స్లో సెకండ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి, అంతే కదా. అంటే క్వశ్చన్ రాద్దామా, 15x + 18 బై 2 + x 1 - x.
1 మైనస్ ఎక్స్ అంతేనా. సో మనం ఏం కనుక్కోవాలా, బి ప్లస్ లో ఉన్న వాల్యూ కనుక్కోవాలా. అంటే బి ప్లస్ అంటే సెకండ్ ఫ్యాక్టర్ క్లోజ్ చేయాలి. ఇక్కడ ఏముంది 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో దీన్ని క్లోజ్ చేసి రిమైనింగ్ ప్లేసెస్ లో ఎక్స్ ప్లేసెస్ లో 1 ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 15 ఇంటూ 1 15, 15 ప్లస్ 18 ఎంత అవుతుంది 33. తర్వాత ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ 1 3. సో 13/3 ఏమవుతుంది 11. సో ఆన్సర్ ఎక్కడుంది మనకు, ఆప్షన్ నంబర్ 4 లో ఉంది 11. అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ లేదు కదా ప్రాబ్లం. మనకి బి ప్లేస్ లో ఉన్న వాల్యూ, బి ప్లేస్ లో ఏ అని పెట్టినాడు, బి ప్లేస్ లో ఉన్న వాల్యూ కావాలంటే సెకండ్ ఫ్యాక్టర్ తీసుకోవాలా. అంటే సెకండ్ ప్లేస్ లో కావాలంటే సెకండ్ ఫ్యాక్టర్ అనుకోండి సింపుల్ గా, ఏబి కాకుండా. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 10/x-3 ఇంటూ x² + 1 ఈజ్ ఈక్వల్ టు 1/x-3 మైనస్ bx + 3/x² + 1, దెన్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేయొచ్చు కదా మనం షార్ట్ కట్ లో. సరే ఫస్ట్ క్వశ్చన్ రాసుకుందాం, ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మనం సాల్వ్ చేద్దాం. x-3 ఇంటూ x² + 1 ఈజ్ ఈక్వల్ టు 1/x-3 మైనస్ bx + 3/x² + 1. ఓకేనా, ఈ విధంగా రాసుకున్నామా. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, డినామినేటర్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనం క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది మనకు, సో క్రాస్ మల్టిప్లైలో ఏ ఇంటూ రాసుకోవచ్చా, మనం కావాలంటే ఏ ఇంటూ రాసుకోవచ్చు, లేదంటే ఇంకా డైరెక్ట్గా, ఎందుకంటే 1 అని ఇచ్చాడు కాబట్టి ఏ అవసరం లేదు, డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ x² + 1 అంతేనా, మైనస్ bx + 3 ఇంటూ x - 3. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. x² + 1 మైనస్ bx² తర్వాత -3bx తర్వాత 3 ఇంటూ x 3x ప్లస్ ఇంటూ మైనస్ -9. ఓకే, కొంచెం లెంతీగా ఉందా, సో లెంతీగా ఉన్నట్లుంది ప్రాబ్లం. నెక్స్ట్ చూస్తే మనకి ఏమొస్తుంది, x ప్లస్ x. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. x² + 1 మైనస్ bx² మైనస్ 3bx ప్లస్ 3x -9. కానీ ఇక్కడ బయట మనకు మైనస్ ఉంది కాబట్టి సో ఇది ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, అంతేనా. ఏమైనా యాడ్ అయితే యాడ్ చేద్దాం. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, x², 1 ఇవి రెండు కలిపి మనం కలర్ దాన్ని 10 అని రాసుకుందాము. x² తర్వాత ఇక్కడ మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీయచ్చా, ఇక్కడ చూడండి, ఇక్కడ bx ఉంది, ఇక్కడ bx ఉంది. సో x² ఇంకా ఏదైనా x² ఉన్నాయి మనకు, ఒక్క నిమిషం x² ఇక్కడ x² ఉంది కదా, ఈ రెండిట్లోంచి x² కామన్ తీస్తే 1 మైనస్ b అని రాయచ్చా, ప్లస్ ఇంకేం మిగిలింది మనకు, ఈ 2 టర్మ్స్ మిగిలినాయి. ఇక్కడ నుంచి ఎవరిని కామన్ తీయచ్చు మనం, 3ని కామన్ తీయచ్చు. 3ని కామన్ తీస్తే 3 - 1 ఇంటూ x, ఈ విధంగా రాసుకోవచ్చా. అర్థమైంది కదా స్టెప్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని మీనింగ్ ఏమి, ఈజ్ ఈక్వల్ 0 అనే కదా, కోషంట్ 0 అనే కదా, అంటే 1 మైనస్ b ఈజ్ ఈక్వల్ 0 రాసుకుంటే b ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే b వాల్యూ ఎంత వచ్చింది మనకు, 1 వచ్చింది. సో మనకు అడిగింది ఏమి, ఏ అడిగినాడా బి అడిగినాడా క్వశ్చన్లో, మనకు అడిగింది బీనే క్వశ్చన్ కాబట్టి b వాల్యూ ఎంత అంటే 1. అర్థమైన స్టెప్స్. సో మనం ఏం చేసినాము, డినామినేటర్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసుకున్నాము, దాన్ని సింప్లిఫై చేసుకున్నాం. క్వశ్చన్ లెంతీగా ఉంది కాబట్టి మనం సింప్లిఫై చేసుకున్నాం. పంచ్ మనం ఆల్రెడీ షార్ట్ కట్ నేర్చుకున్నాం కదా, ఈ షార్ట్ కట్ యూజ్ చేసి, అంటే మనం ఇంతకుముందు ఈ ఫ్యాక్టర్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం కదా బి వాల్యూ కావాలంటే, అలా సబ్స్టిట్యూట్ చేసి వస్తుందా రాదా చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి షార్ట్ కట్ లో, ఒకవేళ రాకపోతే మీరు కామెంట్ చేయండి, తర్వాత నేను కావాలంటే చేస్తా. వస్తుంది ఈ క్వశ్చన్, మీరు ట్రై చేయండి. ఓకే, నేను మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి షార్ట్ కట్ లో ఈ ప్రాబ్లంకి స్పెసిఫిక్ గా మనం రెగ్యులర్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరిగింది. రెగ్యులర్ ప్రాబ్లం మనకు కొంచెం లెంతీ అనిపిస్తుంది, కానీ మీకు వన్స్ క్లారిటీ వచ్చింది అనుకోండి, మీరు షార్ట్ కట్ లో కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారనే ఆలోచనతో మనం రెగ్యులర్ ప్రాబ్లమ్ అంటే రెగ్యులర్ మెథడ్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే సరే, ఓవరాల్ గా మనం ఇక్కడికి స్టాప్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్ లో మనం వేరే ప్లేలిస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అంటే ఓన్లీ పార్షియల్ ఫ్రాక్షన్ మాత్రమే కాకోకుండా, ఇప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్ మాత్రమే తీసుకున్నాం అనుకోండి, సో ఇది అయిపోయిన తర్వాత మరి మనం కనుక ట్రిగ్నామెట్రీ పోవాలా, మరి మ్యాట్రిక్స్ పోవాలా అంటే కనుక మనకి ఏమవుతుందంటే పార్షియల్ ఫ్రాక్షన్ నేర్చుకుంటాం, మరి మ్యాట్రిక్స్ పోయినాం అనుకోండి, మరి ట్రిగ్నామెట్రీ వచ్చే లోపల మీరు పార్షియల్ ఫ్రాక్షన్ మర్చిపోతారు. సో నేనేం చేస్తాను అంటే దీనికి ఇది కొత్త ప్లేలిస్ట్ ద్వారా, అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అని మనం ఒక తమ్లైన్ పెట్టుకుందాము, దీన్ని 1 అని పెడతా. అంటే ఈ ఏరియా నుంచి, అంటే పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని దీంట్లో ఉంటాయి, 1లో లేదంటే 2లో ఉంటాయి, లేదంటే 3లో ఉంటాయి. సేమ్ అదే విధంగా మ్యాట్రిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్ 1, 2, 3 ఇలా యాడ్ చేసుకుంటూ పోదాం. సో దట్ మనకి ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత మనకి పార్షియల్ ఫ్రాక్షన్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా మనకు డిఫరెంట్గా అనిపించినా అవన్నీ కూడా ఇదే ప్లేలిస్ట్లో పెట్టి చూడొచ్చు. మీరు డైలీ
అంటే ఎప్పుడు క్లాసెస్ అప్పుడు వింటూ పోవచ్చు. దట్ టు తర్వాత ఫైనల్గా అంటే ఏదైతే మనకి ఈసెట్ ఎగ్జామ్ ఉంటుందో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే ఒక 1 మంత్ కూర్చొని పార్షియల్ ఫ్రాక్షన్స్ వీడియోస్ మొత్తం చూస్తే మొత్తం మోడల్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. మరి ట్రిగ్నామెట్రీలో అన్ని, మ్యాట్రిక్స్లో అన్ని, అలా మనం టోటల్గా 2008 నుంచి తీసుకొని 2000 టిల్ వరకు అంటే ఈ రోజు వరకు జరిగిన అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్నీ ట్రై చేద్దాం ఏపీ తెలంగాణకు సంబంధించి. ఇంకా వీలైతే ఇంకా మన టైం ఉందనుకుంటే వేరే స్టేట్స్ కూడా ఈ సెట్ సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేస్తే ట్రై చేద్దాం. సో దట్ మనం మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు ఈ సెట్లో. ఓకేనా. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఇంకా మనం కోచింగ్ ఈచింగ్ తీసుకోవాల్సిన పని అయితే లేదనుకుంటాను, ఎందుకంటే మనమే టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆ టైంలో, ఇప్పుడు కాదు ఎగ్జామ్స్ మూమెంట్లో ప్లాన్ చేసుకుందామని. ప్రజెంట్ అయితే మనం జస్ట్ క్లాసెస్ని అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.